అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కిడ్నీ సమస్యలకు నివారణ పద్ధతులు, అది కూడా ఎలా అంటే ఫ్లవర్ థెరపీ ద్వారా. దాని గురించి తెలియజేయడానికి ప్రముఖ స్పెషలిస్ట్ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈరోజు టాపిక్ వచ్చేసి మరి కిడ్నీ సమస్యలు. ముందుగా అసలు ఈ కిడ్నీ సమస్య అంటే ఎలా వస్తుంది, దానికి ఏంటి, దాని వెనుక రీజన్ ఏంటి? కిడ్నీలు మన లోపల ఫిల్టర్స్ అండి. ఓకే. సో ఎలాగుంటుందంటే ఒక చిన్న మెష్ లాగా ఉంటుంది. అంటే బయోమెంబ్రేన్, కిడ్నీ లోపల నెఫ్రాన్స్ అండ్ సెల్స్ ఉంటాయి, అట్లా బయోమెంబ్రేన్ ఉంటుంది. అదేంటంటే మన బ్లడ్ దానిలోంచి పాస్ అయినప్పుడు దానిలో ఉన్న హెవీ మాలిక్యూల్స్ రివర్స్ ఆస్మాసిస్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే బాడీలోని అవసరం లేని టాక్సిన్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకొని అది యూరిన్ ద్వారా బయటికి పంపించడానికి అది ఫంక్షనాలిటీ రోల్ ప్లే చేస్తుంది. కిడ్నీ యొక్క రోల్ అది. సో బాడీలోని సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోకుండా, టాక్సిన్స్ ఎక్కువైపోకుండా వీటిని అన్నిటినీ తీసేసేది కిడ్నీ రోల్. ఇప్పుడు మనకి బ్లడ్లోని ఎక్కువ ఎసిడిటీ అయిందనుకోండి, యాసిడ్ వేసాం, బర్న్ అవుతుంది కదా. అవును. సో అక్కడ నెఫ్రాన్ దగ్గర లేయర్ బర్న్ అవుతుంది, అది అక్కడ బ్లాక్ అవుతుంది అనమాట, అక్కడ అది పాడైపోతుంది. దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి మనం ఒక నార్మల్ వేరే టెక్నిక్స్ వాడాలి. అలాగే ఇప్పుడు టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి అంటే మనకి ఫిల్టర్ కెపాసిటీ కన్నా ఎక్కువ లోడ్ పడింది అనుకోండి, ఫిల్టర్ పనిచేయలేదు, అదొకటి రీజన్. ఇంకొకటి బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు సాల్ట్స్ కానీ, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చూడండి, మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఇది తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంది, ఎందుకంటే బ్లడ్లో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, బయోమెంబ్రేన్ కాబట్టి ఇటు నుంచి ఇటు పంపించాలంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ తోటి అది లాగాలి, అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ ఇక్కడ పెట్టాలి. అదే ఇటువైపే ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, అవి వెళ్ళలేవు కదా. సో బ్లడ్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడామనుకోండి, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా అవన్నీ కూడా టాక్సిన్సే. అంటే ఒకసారి వెళ్ళి వాటి రోల్ చేసి ఆ మైక్రోబ్స్ని వేటినో చంపేసిన తర్వాత అది బాడీ సెల్స్కి కూడా డ్యామేజ్ చేస్తుంది కదా, వాటిని అన్నిటినీ బయటికి పంపించాలి. సో లోడ్ ఎక్కువైనప్పుడు, లేదా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు, ఇవాళ రేపు అందరికీ ప్రోటీన్ తినండి అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మనకు కావలసినంతే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆహారంలోని 60% కార్బోహైడ్రేట్ ఉంటే 30% 20% ప్రోటీన్ సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు 60% 70% ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఆ ప్రోటీన్ ఏంటి, బ్రేక్ డౌన్ అయ్యి బాడీ అబ్జార్బ్ చేసుకుంటే పర్వాలేదు. అబ్జార్బ్ చేసుకోలేనప్పుడు, లేదా మీకు ఏదో జబ్బు చేసి బాగా వీక్ అయిపోయారు అనుకోండి, మన బాడీలోని ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా టాక్సిన్సే. ఇవన్నీ కూడా ఆ బ్లడ్లో, అదే కిడ్నీలోంచి బయటికి స్ట్రెయిన్ అవ్వాలి. ఇప్పుడు కిడ్నీకి మనం బేసిక్ ఫంక్షనాలిటీ టెస్టే అది కదా, క్రియాటిన్ టెస్ట్ అనేది చేస్తాం. ఎందుకు, అదేం మెజర్ చేస్తుంది, కిడ్నీని ఏం మెజర్ చేయదు. అది మన యూరిన్లోనూ బ్లడ్లోనూ ఎంత క్రియాటిన్ ఉందో చూస్తుంది. అంటే ఒక ప్రోటీన్ అమైనో యాసిడ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు క్రియాటిన్ ఇంకా డిఫరెంట్ అమైనో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది, కాంపౌండ్స్ని, కెమికల్ కాంపౌండ్స్ని. వీటిని బాడీ ఫిల్టర్ చేయగలగాలి. అది చేయలేకపోతుంది కాబట్టి, బ్లడ్లో క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి కిడ్నీ సమంగా పనిచేయట్లేదు అని చెప్పి మనం డిటర్మిన్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటి, మనం ఫిల్టర్ చేసే దానికన్నా ఎక్కువ క్రియాటిన్ ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి, బై ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్, అది కూడా డిస్ఫంక్షన్, అది కూడా కిడ్నీని డిస్టర్బ్ చేస్తుంది. సో రీనల్ ఫెయిల్యూర్కి ఇవన్నీ రీజన్స్ ఉంటాయండి. ఇంకొకటి అంటే లేడీస్లో ఎక్కువ చూస్తాం, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అది కరెక్ట్గా క్లియర్ చేసుకోలేకపోయారు అనుకోండి, అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది సార్ ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం, షుగర్ పేషెంట్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి అంటే ఏ ఏజ్ అనేది ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే ఉందా? ముఖ్యంగా ఎక్కువగా మహిళల్లో వస్తుందా, పురుషుల్లో వస్తుందా? ఇది
మహిళలు పురుషులు అనడానికి లేదు, బట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల లేడీస్లో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి బయట ఈ టాయిలెట్స్ హైజీనిక్గా ఉండవు, లేదా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసాం, అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉండవు, లేడీస్లో తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒకవేళ తగ్గలేదనుకోండి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జెంట్స్లో కూడా ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది, దానివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ మీట్ తీసుకుంటున్నారు, మాంసాహారం ఎక్కువ తింటున్నారు, ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్రోటీన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ప్రోటీన్ ప్రాసెస్ చేయలేనప్పుడు ఎక్కువ మీట్ తీసుకునే వాళ్ళు. అలాగే పట్టించుకోకుండా వాటర్ ఎక్కువ తాగకుండా అంటే ఎక్కువ తాగాలని కాదు, బట్ దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి. ఇప్పుడు పనిలో పడి మర్చిపోయి ఎటో వెళ్తా, ట్రావెల్ చేస్తా, బైక్ మీద వెళ్తా, సఫిషియంట్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అవసరమైనంత. ఇంతకుముందు లేడ్ బ్యాక్ ఉండేది, అంటే ఒక బస్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక సిటీ బస్ కోసం వెళ్ళి వెయిట్ చేసి అక్కడ ఏవో నీళ్లు తాగో లేకపోతే టైం ఉండేది. ఇప్పుడు ఏంటి హడావిడిగా ట్రాఫిక్లో పడి లేట్గా వెళ్తుంటాం, కానీ హడావిడి అయితే పడుతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. కరెక్ట్ సార్. అంటే మన మీద మనకి ఫోకస్ తగ్గింది, టైం లేదు. సో దీంట్లో టైం అయితే ఎప్పటికీ ఉండదు సార్, మనం 100 years ఉన్న భూమి మీద టైం ఉండదు, బట్ మనం తీసుకోవాలి అన్నమాట. అదే యయాతి చెప్పినట్టు. సో ఇవన్నీ సో మేల్స్లోని ఫీమేల్స్లోని ఈక్వల్గానే ఉంటుంది ఛాన్సెస్. ఓకే, అంటే ఏజ్ ఏమైనా కిడ్స్ అంటే లైక్ కిడ్స్ అంటే కొంచెం ఏ ఏజ్ నుండి వచ్చే ఛాన్సెస్? చిన్నపిల్లల్లో ప్రతి అంటే ఆర్గన్ తొందరగా రికవరీ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కదా. అవును, ఏదైనా డ్యామేజ్ అయినా కానీ రిపేర్ అవ్వడం. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో కంజంటల్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఒకటే కిడ్నీ ఉండడము, బట్ అది ఇష్యూ అవ్వదు చాలామందికి. ఒక కిడ్నీతోనే నడుస్తుంది, కిడ్నీస్ హాఫ్ ఫంక్షనాలిటీ ఉన్నా కానీ నడుస్తుంది. అదంటూ ముందే డిటెక్ట్ అవుతాయి. కానీ పిల్లల్లో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కొంచెం తక్కువే. 30+ ఏజ్లోని ఎక్కువ చూస్తుంటాం మనం. అండ్ ఎస్పెషలీ 50s 60s దగ్గర ఎక్కువ నోటీస్ చేస్తాం. అండ్ ఎక్కువ ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటలైజ్ అయిన వాళ్ళలోని ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది కనుక్కున్నాం సార్. అంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా ఇప్పుడు మనకి విలేజెస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, జీవన విధానం టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది పీపుల్కి అక్కడికి ఇక్కడ. అంటే ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? విలేజెస్లోని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల, అంటే ఇంతకుముందు చూసేవాళ్ళం, ఇంతకుముందు కిడ్నీ సమస్యలు అనేది చాలా తక్కువ, ఎక్కడో కానీ కనిపించేది కాదు, రేర్గా ఉండేది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది, కిడ్నీ స్టోన్స్ అవి ఉండేవి. ఓకే, స్టోన్స్ వేరు, ఫెయిల్యూర్ వేరు. రీనల్ ఫెయిల్యూర్ వేరు, ట్రీట్మెంట్ ఉంది. ఫెయిల్యూర్ అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఫెయిల్యూర్ కూడా మా సిస్టంలో ట్రీట్మెంట్ ఉంది, బట్ ఎగ్జిస్టింగ్ ఏంటంటే దానికి కొంత ఇది ఇచ్చి డయాలసిస్ మీద నడిపిస్తున్నారు కాబట్టి అది వేరే సిస్టమ్ అది. ఇప్పుడు పల్లెటూరులోని ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఒక రకంగా. కానీ సిటీ లైఫ్కి మన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. అంటే జనరల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇంకా పల్లెటూరులో కొంతవరకు ఉంది. సిటీ లైఫ్కి వచ్చేసరికి మనకి పొద్దున్న బయట నుంచి టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి, పొల్యూషన్ ఎక్కువ. ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ కిడ్నీ ట్రబుల్ రావడానికి స్ట్రెస్ అండి. ఓకే, స్ట్రెస్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు సమంగా నిద్ర పట్టినప్పుడు బాడీ హీలింగ్ అంతా కరెక్ట్గా అవ్వదు కాబట్టి టాక్సిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దాంతో ఆ కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, అంటే బాడీలోని ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి వీటన్నిటి వల్ల. అండ్ జనరల్గానే ఒక ట్రెండ్లో చూసుకుంటే, అంటే ఇప్పుడు మారిందిలేండి కానీ, బట్ పల్లెటూరు వాళ్ళకన్నా సిటీస్లోని మందులు ఎక్కువ వాడతారు, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. హెడేక్ ఉంది, ఒక ఎనసిన్ ఇవ్వు, లేకపోతే జ్వరం వచ్చింది ఒక డోలో వేసుకుంటాం, ఏదో 2-3 రోజులు ఫీవర్ ఉందంటే వైరల్ ఫీవర్ ఏమో యాంటీబయాటిక్స్ వేసుకుందాం. ఇలాగా టాక్సిన్స్ ఎక్కువ ఇంజెస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో సోర్సెస్ ఎక్కువ మనకి. ఎటన్నా వెళ్ళాం, మధ్యాహ్నం పల్లెటూరు అనుకోండి, ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వెళ్తాం.
అదే సిటీలో అనుకోండి బయట తినాల్సి వస్తుంది. కరెక్ట్. ఇలాంటివన్నీ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు బయట మీరు దొరికే ఫుడ్స్ చూస్తున్నారు, అంత ఎర్ర రంగు, కలర్ రావాలి, కనిపించాలి వాళ్ళకి. సో కలర్ అంత బ్రైట్గా వచ్చిందంటే ఏంటి, దానిలో మెటల్ టాక్సిన్స్ వేస్తున్నారు. లెడ్, ఐరన్, లేకపోతే మన జింకో, ఇలాగ డిఫరెంట్ మెటాలిక్ కలర్స్ ఉంటాయి దాంట్లో. దీనివల్ల కూడా మన కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎస్పెషలీ 30+లోని కొంత మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా గ్రోయింగ్ యంగ్గా కనిపిస్తారు. 18-21 వరకు పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. 21 నుంచి 35 దాకా లైఫ్ స్టైల్లో ఒక ఎక్సర్సైజు, ఒక పద్ధతి అన్నీ సెట్ చేసుకోవాలంటే వేకింగ్ అప్ ఎప్పుడు పొద్దున్న 5ంటికి లెగుస్తున్నామా లేదా, ఓకే, కంపల్సరీ అన్నమాట. ఒక షెడ్యూల్ చేసుకోవాలి. షెడ్యూల్ చేసుకోవాలి. తర్వాత అంటే 21 to 35 ఇది అలవాటు చేసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి తర్వాత ఈజీ అయిపోతుంది. తర్వాత ఈజీ అవుతుంది అది మెయింటైన్ చేసుకోవడం. ఇప్పుడు 35 దగ్గర 40 దగ్గర స్టార్ట్ చేసి నేను హెల్దీ అయిపోవాలంటే అవ్వదు. ఎందుకంటే లాస్ట్ 10 years బాడీని అబ్యూస్ చేసి ఒకేసారి నేను హెల్త్ మెయింటైన్ అవ్వాలి అనేది కష్టం. అంటే మనం హెల్త్లోనే ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అండి, ఇవాళ రేపు అందరూ ఏం చేస్తున్నారు, నేను ఇదిగో బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నాను, ఏం లేవు, హెల్తీగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ అది హెల్త్ కాదు. హెల్త్ ఏంటి, మన బాడీ కెపాసిటీ ఏంటి, కేపబిలిటీ ఏంటి, అంటే మన ఎవల్యూషన్లోని మన శరీరానికి ఒక కెపాసిటీ ఉంటుంది. అది మనం చేయగలుగుతున్నామా అంటే, ఇప్పుడు నాకు అవసరం ఉంటే ఒక 5-6 గంటలు ఆపకుండా నడవగలుగుతున్నానా, అవసరం ఉంటే అంటే మనం అంతే కదా, ఒక 5 to 6 hours ఆపకుండా. అది కూడా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు హంటర్ గ్యాదరర్స్, మనకి ఫుడ్ దొరకాలంటే ఒక 8 గంటలు వెతికితే కానీ సరిపడినంత ఫుడ్ దొరికేది కాదు. ఏరుకొని అక్కడ కొన్ని దుంపలు ఏరుకొని అలా. ఇప్పుడు ట్రైబల్స్ చూడండి, వాళ్ళకి 8 గంటలు అంటే ఏం కాదు, 12-16 గంటలు కూడా నడుస్తారు వాళ్ళు. అదైతే కరెక్ట్ సార్, నిజమే. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలని అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి వెతుక్కొని ఆ చెట్టు మీద పళ్ళు ఉంటే తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. సో అది హ్యూమన్ బాడీ న్యాచురల్ స్టేట్. ఓకే, ఆ న్యాచురల్ స్టేట్కి దగ్గర ఉంటేనే హెల్త్ ఉన్నట్టు. రెండోది ఏంటి, ఏదో పులో ఏదో కనిపించింది, మనకేం పెద్ద ఫైటర్స్ కాదు కదా. అవును, ఏదన్నా జంతువు కనిపిస్తే పరిగెత్తాలి. ఆగకుండా ఒక 2-3 కిలోమీటర్లు పరిగెత్తగలరా, ఓకే, అది హెల్త్కి కొలమానం. అలాగే చెట్లు ఎక్కగలగడం, ఏదైనా వచ్చింది అనుకోండి, సో మన బాడీకి ఆ బ్యాలెన్స్ ఉందా, ఒక గోడ ఎక్కి దూకగలరా, ఒక చెట్టు ఎక్కగలరా, ఇవన్నీ ఉన్నప్పుడు పారామీటర్స్ హెల్త్ ఉన్నట్టు. ఇది లేనప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ ఎన్ని తీసుకున్నా కానీ ఎప్పుడన్నా అది పాడవచ్చు. హెల్త్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ టు బి మెయింటైన్డ్, అదొక బ్యాలెన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాదన్నమాట. సో అదనేది మెయింటైన్ చేసుకుంటుండాలి. సో అది 21 to 35 లోపల. సో మనం 40 మీరు అనేది ముందు కోసం ఇప్పటి నుండి మనం 21 నుండి ప్రాక్టీస్ చేసుకోవాలి. లేదంటే ఎప్పుడన్నా పాడవచ్చు, అది చెప్పలేం. అంటే మనకు ఆ కెపాసిటీ లేనప్పుడు ఎప్పుడైనా పాడవచ్చు అనమాట. సో అండ్ ఎస్పెషలీ మన టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు హెల్త్ కోసమే, కాకపోతే జిమ్లోనే ఏమి ఇస్తున్నారు అందరూ, మీరు ప్రోటీన్ షేక్ తీసుకోండి, ప్రోటీన్ లేకపోతే ఇది అవుతుందని చెప్పి ప్రోటీన్ షేక్స్ ఇస్తున్నారు. అదేంటి, వేయి ప్రోటీన్. మోస్ట్లీ వేయి ప్రోటీన్ అంటే మనకి పాలల్లోని వెన్న, ఫ్యాట్స్, మనకు అవసరమైనవన్నీ తీసేసిన తర్వాత ఒక రెసిడెంట్ ప్రోటీన్ ఉండిపోతుంది. ఇంతకుముందు పడేసేవాళ్ళు, అది డైరీలోని అదొక బై ప్రోడక్ట్ అన్నమాట, వేస్ట్ వదిలేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు డ్రై చేసి హెల్దీ ప్రోటీన్ కింద అమ్ముతున్నారు. అది చాలామందిలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కాబట్టి చాలామందికి అరగదు. సో దాన్ని అరిగించుకొని బాడీ అబ్జర్వ్ చేయడానికి దానిలో మళ్ళీ కొంత స్టెరాయిడ్ కలుపుతారు. సో ఈ ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ డ్యామేజెస్ అవుతున్నాయి. సో మనం హెల్త్ కోసం వెళ్ళి అక్కడ హెల్త్ చెడగొట్టుకుంటున్నాం, కిడ్నీస్ మీద ఇవన్నీ మళ్ళీ స్ట్రెయిన్ పడతాయి, చూపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటి, ఏదో హెల్త్ బాగాలేదని ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇదిగో నీకు డయాబెటీస్ ఉంది ఈ మెడిసిన్ వాడు, లేకపోతే ప్రీ డయాబెటిక్ ఈ మెడిసిన్ తీసుకో. ఓకే, ప్రీబయోటిక్ కూడా ఒక దానికి మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ ఇచ్చేస్తున్నారు ఇవాళ రేపు. ప్రీ డయాబెటిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా,
అలాగే ఇప్పుడు నీకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో బీపీ అలా మాత్రలు వాడుతున్నారా వేసుకో సార్ అందరూ? రెగ్యులర్గా వాడుతున్నారు మీకు Okay. 60 to 70%. మ్మ్హ. సో మనం హెల్త్ కోసం వెళ్ళినప్పుడు ఏదో ఒక మాత్రలు అంటుకట్టినప్పుడు ప్రతి మాత్ర మీరు ఏ మాత్ర తీసుకున్న పెయిన్ కిల్లర్స్ తీసుకోండి, బీపీ మెడికేషను, డయాబెటీస్ మెడికేషను, యాంటీబయాటిక్స్ ఏది తీసుకున్నా సరే అల్టిమేట్గా అది కిడ్నీ ద్వారానే బయటకు వెళ్ళాలి. ఓ. సో ఇవన్నీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వేస్తున్నాయి. మ్మ్హ. అలాగే మనం డిస్కస్ చేసుకున్నాం మన ఫుడ్, ఇవన్నీ కూడా కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. అంటే దాని హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి మనం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో సార్ మరి ఇప్పుడు మనం కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుంటాం. సో ఇది మీ ఫ్లవర్ థెరపీ ఉంది ఇప్పుడు సార్, వాళ్ళు ఒక కిడ్నీ పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే మనది అన్ని యాంగిల్స్లో పనిచేస్తుంది. మన ఫ్లవర్ మెడిసిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే ప్రభావం అన్నమయ కోసం మీద మనకి ప్రభావం కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక రూట్ కాజ్లోని మన ప్రాణశక్తి కరెక్ట్గా ఫ్లో అవ్వడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు యోగా ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళు, యోగాలోనే కాకుండా హఠయోగా అంటే ఎక్సర్సైజెస్, అది కాకుండా యమనియమాలు పెట్టారు ఫస్ట్. అవును, యమనియమాలు అష్టాంగ యోగంలో యమనియమాలు లేకుండా మీకు హఠయోగం ఎంత చేసినా కానీ అది సరిపోదు. యమనియమాలు ఏంటి, మన మెంటల్, మన ఇంటరాక్షనల్ సొసైటీ వైపు మన ఇంటరాక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన మెంటాలిటీ పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. దీని తర్వాత హఠయోగా అంటే మన బాడీలోని ఫ్లెక్సిబిలిటీని, స్టిఫ్నెస్ని, స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకునేది. వీటికో ఇవి యమనియమాలు హఠయోగా చేసేది ఎందుకంటే మన ప్రాణాయామం అంటాం కదా, ప్రాణం చక్రాలు నాడుల ద్వారా ఫ్లో అయ్యి డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ వీటి దగ్గర చేస్తుంది. సో మనకి ఇప్పుడు అనాహత చక్రం ఉందనుకోండి, హార్ట్, విండ్, మూమెంటు, అప్పుడప్పుడు జాయింట్ పెయిన్స్, కీళ్ళ వాతానికి కూడా మన అనాహత చక్రాన్ని స్టిమ్యులేట్ చేసే మెడిసిన్ ఇచ్చినప్పుడు అవి తగ్గుతాయి. అలాగే మన కిడ్నీ సమస్యలు వచ్చేసరికి మన స్వాదిష్టాన చక్రం అలాగే మన మూలాధార చక్రం రెండు లింకప్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే. సో వీటికి రెండింటికి కలిపిన కాంబినేషన్లోని మెడిసిన్ తయారు చేస్తాం. అంటే మనకి స్వాదిష్టానంలో ఏంటి, వాటర్ ఎలిమెంట్, వరుణదేవుడు ఉంటాడు. సో వరుణుడికి సంబంధించిన వృక్షాల నుంచి తీసిన ఫ్లవర్స్, అంటే అదే ఎనర్జీ ఉంటుంది. సో వరుణ దేవుడికి సంబంధించిన ప్లాంట్ ట్రీ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మీరు లీవ్స్ అవి తీస్తారు, తీసి మెడిసిన్ తయారు చేస్తారు. అలాగే మనకి మూలాధారాలోకి వచ్చేసరికి ఇంద్రుడు ఉంటాడు. సరే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ప్లీజ్ కంటిన్యూ. సో మనది ఏంటంటే ఈ ప్రాణం ఎలా ఫ్లో అవుతుంది, ప్రాణం ఫ్లోలో బ్లాకేజెస్ వచ్చినప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే మన స్వాదిష్టాన చక్రం, ఇప్పుడు చూడండి, మీకు స్వాదిష్టానం అంటే నా కంట్రోల్లో ఉండేది, నా యూరినేషన్ నా కంట్రోల్లో ఉండాలి, నా మోషన్ నా కంట్రోల్లో ఉండాలి. కానీ సడన్గా భయం వేసినప్పుడు మనం కంట్రోల్ తప్పుతాం. చూడండి, పిల్లల్లో కానీ లేకపోతే జంతువుల్లో కూడా సడన్గా దేన్ని పట్టుకుంటే ఫస్ట్ యూరిన్ వెళ్ళిపోతుంది, అంటే అది కంట్రోల్లో లేదు, సడన్గా కంట్రోల్ వదిలేసింది. దానికి ఏంటి బ్యాక్ ఎండ్ ఒక టెర్రర్, ఒక ఫియర్, అంటే ఫియర్ ఆఫ్ అన్నోన్. ఓకే. ఇప్పుడు దెయ్యం అంటే భయం అనుకోండి, చీకటి అంటే భయం ఉంటుంది, లైట్ వస్తే అక్కడ ఉండదు. అవును, వాళ్ళు నిజంగా దెయ్యం ఉన్నా కానీ లైట్ వస్తే అక్కడ మనకు ఉండదు, భయం ఉండదు. సో ఫియర్ ఆఫ్ అన్నోన్, ఆ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నా ఉద్యోగం పోతుందేమో అదొక భూతం, ఇప్పుడు పోతే నేను ఈఎంఐలు, నా కారు వెళ్ళిపోతుంది ఏమన్నా, ఇవన్నీ ఒక టెన్షన్స్ అనమాట. వెనకాల బ్యాక్ అండ్ అన్నోన్ ఫియర్స్. పెళ్లి చేసుకుంటే అమ్మాయి మంచిది వస్తుందో రాదో, లేదా నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానంటే, అంటే మనం ఫ్రీగా లేము ఎవరమే, ఇంతకుముందు ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు. సో ఇన్సెక్యూరిటీస్ పెరగడం వల్ల కూడా, అంటే మనకి అన్నమయ కోసం అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బాడీ, మనకి ఇప్పుడు కిడ్నీస్ ఫంక్షనాలిటీ, ఇందాక మాట్లాడుకున్నవన్నీ టాక్సిన్స్, ఇవంతా కూడా అన్నమయ కోసంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదో ఆస్పెక్ట్. అయితే దీనిపైన మనోమయ కోసం ఉంటుంది. మనోమయ కోసం అంటే మన మనస్సు, మన ఆలోచనలు, వ్యవహార శైలి, మన ఎమోషన్స్,
ఇవన్నీ కూడా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు యాంగ్జైటీ ఉందనుకోండి, అసిడిటీ వస్తుంది. దుఃఖం ఉందనుకోండి, వీక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా మంచి భోజనం పెట్టి గట్టి కొట్టి తిను అన్నారనుకోండి, ముద్ద దిగదు. సో ఆ దుఃఖం ఏంటి, మన ఫుడ్ని అరగనివ్వకుండా చేస్తుంది. సో దుఃఖం ఉంటే ఎంత ఎక్కువ మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్నా ఎండిపోతాడు మనిషి. అంటే ఇప్పుడు రిక్షా లాగేవాడు ఒక సైక్లిస్ట్ కన్నా చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాడు, కానీ ఇలాగ ఎండుకుపోయి బక్కగా అయిపోతాడు. అదే సైక్లిస్ట్కి బలం వచ్చి మంచి కండలు పెరుగుతాయి. ఏంటి అక్కడ దుఃఖం, నేనేంట్రా ఈ పని చేసుకోవాల్సి వస్తుంది అనేది. అలాగే మన ఇన్సెక్యూరిటీ, మన వెనకాల ఉండే టెర్రర్. అంటే ఇప్పుడు ఎవరైనా వెనకాల వచ్చి నుంచోగానే కొంతమందికి ఇలాగ తెలుస్తుంటుంది, అంటే మనకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది, ఎవడొచ్చి ఏం చేస్తాడు అని. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ బిల్డ్ అయ్యి మనోమైకోసం నుంచి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, దానిపైన మన విజ్ఞానమైకోసం ఉంటుంది. సో స్పిరిచువాలిటీకి మన బాడీలో పార్ట్స్కి లింక్ ఎమోషన్స్కి ఉంటుంది. అలాగే మన జీన్ కోడ్లో విజ్ఞానం అంటే ఏంటంటే ప్రతి ఆర్గానికి ఒక జ్ఞానం ఉంటుంది. మనం అంతా ఆవిర్భవించింది ఒకటే కణం నుంచి. కాకపోతే ఇక్కడ గోరు వేరేగా ఉంటుంది, కిడ్నీ వేరేగా ఉంటుంది, వెంట్రుకలు వేరేగా ఉంటాయి, ఎముక వేరేగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్. సో బాడీలో ఏ ఆర్గాను ఏ ఫంక్షన్ చెయ్యాలనేది బాడీ లోపల డిఎన్ఏ ఆర్ఎన్ఏ మెకానిజం దగ్గర, అక్కడ మన మెడిసిన్ పనిచేస్తుంది అనమాట. అంటే ప్రాణం ఆ రోల్ అసైన్ చేస్తుంది. అదే కణం వస్తుంది. కణం వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఈ గోరు పని చెయ్యాలి, నువ్వు రక్తం పని చెయ్యాలి, నువ్వు లివర్ పని చేయాలి అనేది అక్కడ ప్రాణం అసైన్ చేస్తుంది. ఆ అసైన్మెంట్ కరెక్ట్గా మెసేజ్ రాలేదనుకోండి, అక్కడ డిస్ఫంక్షన్ వస్తుంది. మనం ఆ లెవెల్లో కరెక్ట్ చేస్తాం, మన మెడిసిన్ అక్కడ పనిచేస్తుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏంటి, అన్నమైకోసంలో ప్రాబ్లం వల్ల, మనోమైకోసంలో ప్రాబ్లం వల్ల అక్కడ కిడ్నీస్ ఫంక్షనాలిటీ దెబ్బతింది. కాకపోతే కిడ్నీసు, లివరు, హార్ట్ ఇవన్నీ ఏంటంటే వైటల్ ఆర్గన్స్. బాడీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలంటే ఇది మెయింటైన్ అవ్వాలి, లేకపోతే బాడీ ఫంక్షనాలిటీ పోతుంది. ఇప్పుడు ఎముక ఇరిగింది అనుకోండి, 3 నెలలు ఆగుతుంది బాడీ, పర్లేదులే రిపేర్ చేసుకుంటుంది అని టైం ఇస్తుంది. ఎందుకంటే అది మనకి ఎసెన్షియల్ కాదు, అది లేకపోయినా బతకగలం. కానీ కిడ్నీ అనేది, హార్ట్ అనేది, లివర్ అనేది ఒక 10-15 రోజులు సమంగా పనిచేయకపోతే చనిపోతాం. అందుకని దానికి రిపేర్ చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లివర్ చూడండి, సగం లివర్ పెట్టినా కానీ మొత్తం లివర్ ఫంక్షనాలిటీ తీసుకుంటుంది అని చెప్పి రీసెర్చ్లో వస్తుంది. అలాగే కిడ్నీస్కి కూడా రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మళ్ళీ రిపేర్ చేసుకునేది. కాకపోతే మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, మళ్ళీ దానికి ఆ లోపల నుంచి ఆ మెసేజింగ్ పంపించాలి. ఓకే. సో ఇది చేయడం ద్వారా ఒకవేళ ఆ ప్రాబ్లంలో ఉన్నా సరే మనం దాన్ని రివైవ్ చేయగలుగుతున్నాం మన మెడిసిన్స్ తోటి. ఓకే. సో ఇప్పుడు సార్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనకి దీని ద్వారా ట్రీట్మెంట్ అనేది ఉంది. కొంతమందికి అంటే స్టార్టింగ్ స్టేజ్లో, తర్వాత మనకు డయాలసిస్కి వెళ్ళాల్సి ఆ కండిషన్లో, అంటే యాక్చువల్లీ దీని గురించి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో ఆ పీరియడ్లో మీ దగ్గరకు వచ్చారు. అలాంటి మామూలుగా అయితే డయాలసిస్కి వెళ్ళారు అంటే చాలామందికి భయం ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు లైఫ్ ఉంటుందేమో, బతికున్నంత కాలం తీసుకోవాలా ట్రీట్మెంట్, రకరకాల అపోహలు ఉంటాయి. సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుంది, అంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి. డయాలసిస్ అనేది ఏంటి, వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రికవర్ అయ్యారు. కాకపోతే ఇవాళ రేపు ఏమవుతుందంటే అండి, అంటే దాని ట్రీట్మెంట్ డ్యూరేషన్ అంటే మీ దగ్గర ఫ్లవర్ థెరపీ ద్వారా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? డిపెండ్స్ అండి, పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా యంగ్ పర్సన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ఏజ్, డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ ఏదో యాక్సిడెంట్ అయ్యి రీనల్ ఫెయిల్యూర్ అయ్యింది, లేదా మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా ఎక్కువ మందులు వాడడం వల్ల కొంతమందికి రీనల్ ఫెయిల్యూర్ అయింది, వ్యాక్సిన్ పడకపోవడం వల్ల రీనల్ ఫెయిల్యూర్ అయింది. యంగ్ పీపుల్లో 21 to 23 వాళ్ళకి ఏముంది, మన మెడిసిన్ ఒక 3 months వాడగానే వాళ్ళు సెటరేట్ అయిపోయారు, ఎందుకంటే బాడీ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అదే ఇప్పుడు 60+ వచ్చారనుకోండి,
గ్రాడ్యువల్గా ఉంటుంది, టైం పడుతుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉండదు. మన లోపల నుంచి ఆ రిపేర్ అయ్యే కండిషన్స్ కూడా కలిగించగలగాలి. ఇప్పుడు 60 దాకా ఏంటి, బాడీ ప్రోటీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఏదైనా ఉన్నా. కానీ 60 తర్వాత ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిపోయి ఎక్కువ క్రియాటిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో అదంతా ఓవర్లోడే కదా. సో ఫస్ట్ ఆ లోడ్ని తగ్గించుకోగలగాలి. తర్వాత ఏంటి, బ్లడ్ మనకి థిక్గా ఉందా లేదా. ఇప్పుడు ఏంటి, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని కానీ ఫస్ట్ వాటర్ తగ్గించేయమంటున్నారు. 1/2 లీటర్ కన్నా తాగకూడదు రోజు. కాకపోతే కిడ్నీ ఫంక్షనాలిటీ ఈస్ బేస్డ్ ఆన్ వాటర్ ప్రెషర్. బ్లడ్లోని కొంచెం ఫ్లూయిడ్గా ఉండి అక్కడ నుంచి వాటర్ బయటకు పంపించుకుంటే కదా కిడ్నీ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అయ్యేది. ఇప్పుడు టాక్సిన్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని బయటికి ఇలాగ పంపిస్తుంటే అక్కడ రిపేర్ అవుతుంది. అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసాం అనుకోండి, ఇది అవుతుంది. సో మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాం. ఫస్ట్ ఏంటంటే డయాలసిస్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోమంటాం. ఇంతకుముందు అంటే డయాలసిస్ మెషిన్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా కానీ, అంటే హాస్పిటల్లో ఉంటే తప్పితే బయట ఉండే వాళ్ళందరికీ ఏంటి 15 రోజులకు ఒకసారి కానీ పెట్టేవాళ్ళు కాదు. 15 రోజులకు ఒకసారి పెడుతున్నారంటే బాగా సీరియస్ కండిషన్లో ఉన్నాడని. అదే ఇప్పుడు ప్రతి సార్ మరి అంత సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్కి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా? ఉంటుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు ఏమైపోయింది, వారానికి ఒక 2 సార్లు 3 సార్లు పెట్టుకుంటున్నారు, ఈవెన్ స్టార్టింగ్ కండిషన్లో కూడా. ఓకే. ముందు ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలగాలి. అంటే వారానికి 2 సార్లు 3 సార్లు చేస్తున్నారు, వారానికి ఒకసారి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాగవుతుందంటే కిడ్నీస్ మీద డిపెండెన్సీ తగ్గించేస్తాం మొత్తం. అసలు జీరో యూజ్ డయాలసిస్ మెషిన్ ఉన్నప్పుడు అవి పని చేయవు కదా. అంటే మనకు ఒంట్లో బాగాలేక ఎవరినో పని మనిషిని పెట్టుకున్నాం, అదే 1 సంవత్సరం తర్వాత సడన్గా ఒకే రోజు చేయాలంటే చేయదు, ఒళ్ళు నొప్పి పెడుతుంది. సో వాళ్ళకి ఏంటి, మెల్లిగా రోజు మార్చి రోజు అమ్మ, తర్వాత వారానికి ఒకసారి వచ్చి పెద్దదంతా క్లీన్ చేసి వెళ్ళి అలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. కిడ్నీస్కి కూడా అంతే. ఓకే. ముందు డయాలసిస్ ఫ్రీక్వెన్సీ పెంచి క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నప్పుడు చూసుకొని కొంచెం వాటర్ ఇంటేక్ పెంచుతాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము వీలున్నంత వరకు ప్రోటీన్ కట్ డౌన్ చేయమంటాం. ఓకే. బట్ వీళ్ళందరూ చాలా చోట్ల ఏమంటారంటే ఎనర్జీ ఉండాలి, గుడ్డు తినండి, పాలు తాగండి అని చెప్తారు. అవి రెండు కూడా డేంజర్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఓకే. వీలున్నంత వరకు ఈజీలీ డైజెస్ట్ అయ్యేది పిల్లలకి పెడతాం కదా, గుజ్జన్ గూడు, ఓకే, పల్చటి పప్పు. ఓకే. చాలా అంటే లైక్ చిన్న బేబీకి ఎలాంటి ఫుడ్ ఇస్తామో ఈజీగా అరిగిపోయి బ్లడ్లో కూడా అరగాలి. పొట్టలో అబ్జర్వ్ అయితే సరిపోదు. మన డైజెషన్ 7 స్టేజెస్లో అవుతుందండి. ఫస్ట్ రసంలోకి వెళ్తుంది, పొట్టలోంచి అబ్జర్వ్ చేసుకొని, అక్కడి నుంచి రక్తంలోకి వెళ్తుంది, అక్కడి నుంచి మజిల్కి వెళ్తుంది, అక్కడి నుంచి బోన్కి వెళ్తుంది, అక్కడి నుంచి బోన్ మ్యారో నర్వస్ సిస్టమ్కి వెళ్తుంది. సో ఇన్ని స్టేజెస్ ఉంటాయి. సో మనం ఇది నరాలకు బలం రావాలని చెప్పి ఏదో తింటే నరాలకి డైరెక్ట్గా వెళ్ళదు, ఇన్ని స్టేజెస్ దాటి వెళ్ళాలి. ఓకే. సో ఇలా ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే డైజెషన్ అనేది బ్లడ్ లెవెల్లో ఈజీగా అవ్వాలి. అంటే కిడ్నీస్ మీద లోడ్ పడకూడదు. సాత్వికమైన ఆహారం పిల్లల్లోని ఎందుకు పెట్టరు? ఇప్పుడు చిన్నపిల్లల్లోని పాలు ఒక్కటి తాగమంటారు, మిగిలినవి కూడా పెట్టరు ఒక 6 నెలలు వచ్చేదాకా, అంటే అన్నప్రాసన అయ్యేదాకా సాలిడ్ ఫుడ్ కూడా ఏం పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి కిడ్నీస్ లివర్ ఫార్మ్ అయ్యి ఉండవు. మంచినీళ్ళు కూడా తాగిపించరు. అవును, ఒకవేళ ఇచ్చిన కొంచెం ఒక 1 టీ స్పూన్ అలా ఇస్తారు. ఎందుకంటే అక్కడ కిడ్నీస్ అది ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి డ్యామేజ్ అవుతుందని. సో కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకి చంటి పిల్లల టైప్లోనే చూసుకోవాలి కొంచెం. కాకపోతే గుజ్జన్ గూడు లాంటిది ఈజీగా అరిగేది, జావలు, అలాగే లిక్విడ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, మోషన్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ తాగరు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుండాలి. మెల్లిమెల్లిగా ఒకసారి ఆ డయాలసిస్ 15 రోజులు దాటింది అనుకోండి, మెడికల్ సెంటర్లో ఆపేయమంటారు, అవసరం ఉండదు. ఎందుకంటే ఒక 15 డేస్ బాడీ డయాలసిస్ లేకుండా తట్టుకుంది అంటే నార్మల్ స్టేజెస్లో అంటే మనకి అవసరం ఉండదు. తర్వాత మన ఆహారం ఇదంతా మెయింటైన్ చేయడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. ఒకసారి ఈ స్టేజ్ దాటిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అని కానీ బాగా వీక్ అయిపోతారు. బ్యాక్ అండ్ ఎమోషన్ చెప్పాను కదా, ఫియర్ ఎక్కువైపోతుంది, వణికిపోతారు మనుషులు
కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు చూడండి. క్యాన్సర్ కన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది మీరు నోటీస్ చేస్తే. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏం కాదులే నాకని తెగించి ఉంటారు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు అది ఉండదు. ఆ బ్యాక్ అండ్ ఎమోషన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో కొంత సెట్ అయిన తర్వాత, ఆ ధైర్యం పెరిగిన తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయమని చెప్తాం. వాటర్ ఇంటేక్ పెంచుకుంటా, 1/2 లీటర్ నుంచి లీటర్ చేసి. ఎందుకంటే మన కిడ్నీస్ కన్నా ముందు మన ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ స్కిన్. ఇంతకు ముందు జనాలకి అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకపోవడానికి, ఇప్పుడు ఇంత పెరిగిపోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే డైట్ కాకుండా చెమటలు పట్టకపోవడం. ఎందుకంటే మన టాక్సిన్స్ సగం అంతా కూడా బ్లడ్లోనున్నవి ఆ లింఫ్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ఎక్కడైనా దురదలు ఏదైనా వచ్చినా కానీ ఇక్కడ గ్రాయిన్లోని మెడ దగ్గర ఎందుకు వస్తుంది, చాలామందికి ఇక్కడే నల్లగా పడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ స్వెట్ వస్తుంటుంది కాబట్టి టాక్సిన్స్ అక్కడ నుంచి బయటకు వెళ్తుంటాయి. ఒకప్పుడు అది ఒక్కటే కాదు కదా సిచ్యువేషన్. పొలంకి వెళ్ళామంటే మొత్తం ఒళ్ళంతా ఇలాగా ఎండల్లో పడి చేసా. అంటే నేను చిన్నప్పుడు వెళ్ళాను, అక్కడ చూసేవాడిని. మా అమ్మమ్మకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేదాకా కూడా పొలంలోకి వెళ్ళి మిరపకాయలు కోయడం చక్కగా ఉండే, యాక్టివ్గా ఉండే. అంటే అది అవసరం కన్నా అది ఒక అంటే మన జీవన శైలి అంటారు కదా, వ్యవసాయం బిజినెస్ కాదు, ఇట్స్ లైఫ్ స్టైల్. అది ఒక జీవన శైలి. అందరితో వెళ్ళి అక్కడ ఉండి. సో అది కాకుండా ఇంతకుముందు సమ్మర్ వచ్చిందంటే ఏసీలు లేవు, ఫ్యాన్లు, ఫ్యాన్లు ఉన్నా కానీ కరెంట్ ఉండేది కాదు. సో అందరూ కంపల్సరీ చెమటలు వచ్చేవి. పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు ఎండల్లో పడి. అప్పుడు ఏంటి భయం పిల్లలకి, అరే వడదెబ్బ తగులుతాడు కొంచెం లోపల ఉండరా అనేవాళ్ళు. ఇప్పుడు బయటకు వెళ్ళి తోస్తున్నా సరే బయటకు వెళ్ళట్లేదు. సో ఏసీలో ఉంటున్నాం ఇంట్లో, ఏసీ కారు, ఏసీ బస్సులు, ఏసీ ట్రైన్లు అన్నీ. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకొన్ని రోజులు చూడండి మీకు వెయిటింగ్ ఏరియాస్, రైల్వే స్టేషన్లు, మెట్రోలు అన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్ అయిపోతాయి దుబాయ్లోనే. సో మీ బాడీలో ఒక ప్రైమరీ మెకానిజం ఆఫ్ ఎక్స్క్రీషన్ అంటే టాక్సిన్స్ని బయటికి తోసే మెకానిజము కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్నా సరే, ఇప్పుడు నేను ఇంట్లో చాలా మటుకు ఏసీ వాడను, అవాయిడ్ చేస్తాను. కానీ ఇప్పుడు నేను కారులోనంటే కంపల్సరీ ఏసీ వేసుకోవాలి. ఇప్పుడు స్టూడియోలో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం, ఇక్కడ ఎయిర్ కండిషన్ ఉండాలి. నాది స్వెట్టింగ్ తగ్గిపోయింది కదా. ఇలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు పొద్దున్న ఒక అరగంట నుంచి గంట వరకు వాకింగ్ కాదు, చెమటలు పట్టేలాగా కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు, జిమ్లో కూడా ఎయిర్ కండిషనింగే, దాంతో పెద్ద స్వెట్టింగ్ అవ్వదు. అది కాకుండా బయటకు రాగానే డియోడ్రెంట్లు ఇవన్నీ వాడి దాన్ని స్వెట్ గ్లాండ్స్ని బ్లాక్ చేసుకుంటున్నాం. అంటే స్వెట్ని ఒక నెగిటివ్ ఇమేజ్లోకి తీసుకెళ్ళాం. ఇంతకుముందు ఏంటి, అరే చెమటోటి పని చేస్తున్నాడ్రా అనేవాళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయికి చెమట వస్తుందిరా అంటే ఆ పర్సెప్షన్ మారిపోయింది. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా చెమట స్వెట్ గురించే చెప్తున్నారు. సో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఏంటంటే కిడ్నీస్ మీద లోడ్ తగ్గి రిపేర్ తొందరగా అవుతుంది. ఎక్సర్సైజ్ కూడా చెప్తున్నారు. వింటర్ వచ్చింది అనుకోండి, కొంచెం బాగా ఆమదం రాసుకొని కొంచెం ఎండలో నుంచోవడం. అంటే వీళ్ళకి ఒకేసారి సివియర్ ఎక్సర్సైజెస్ చేయలేరు వీళ్ళు. స్లోగా ఇది రికమెండ్ చేస్తాం. మెల్లిమెల్లిగా వీళ్ళు మళ్ళీ నార్మల్సీ పేషెంట్స్కి మాత్రం కొంచెం స్లోగా ఎక్సర్సైజ్ చెప్తారు. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే చెమటలు పట్టనివ్వండి ఫస్ట్. కొంచెం బాగా రోజు ఒక అరగంట గంట లైఫ్లో ఎక్సర్సైజ్ ఇంటిగ్రేట్ చేసుకుంటే, ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ అనే కాదు, ఇంట్లోనన్నా చేసుకోవచ్చు. ఒక 3-4 సెట్లు సూర్య నమస్కారాలు, కొంచెం యోగా. అంటే మనం ఒక పొజిషన్ హోల్డ్ చేసాం అనుకోండి, ఇప్పుడు గోడకు వచ్చి కరెక్ట్గా ఒక 30 సెకండ్లు వేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అవును, అక్కడే మొత్తం అంతా చెమటలు కారిపోతాయి. అదే మీరు ఒక 3 నిమిషాలు గోడ కూర్చి చేయగలిగారు అనుకోండి, అది చాలా మంచి ఎక్సర్సైజ్. లోవర్ లెగ్స్కి, థైస్కి, షాంక్స్కి వీటన్నిటికీ మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. మోకాలు నొప్పులు కూడా రావు అది చేయగలిగితే. అది సరిపోతుంది కదా. అలాగా ఒక 30 మినిట్స్ ఏదన్నా ఒక స్కిప్పింగ్ ఇలాంటిది ఏదైనా ఇంటిగ్రేట్ చేసుకున్నారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో డీటాక్సిఫికేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని టాక్సిన్స్ తీసుకుంటున్నాం మనకే తెలియదు. ఇప్పుడు
అందరి ఇళ్ళల్లో కంపల్సరీ గుడ్ నైట్ ఆల్ అవుట్ ఏదో ఒకటి ఉంటుంది. అవును. అదేంటి డైరెక్ట్ పెస్టిసైడ్. మన పిల్లల్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అదిగో చెంటు పిల్లడు పడుకోలేకపోతున్నాడు దోమల వల్ల, ఆల్ అవుట్. దోమతెర పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆ టాక్సిన్స్ అన్నీ బ్లడ్ స్ట్రీమ్, ఊపిరితిత్తుల ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి కదా, అవి కూడా బయటికి రావాలి కదా. సో ఇవాళ రేపు మనకున్న పొల్యూషన్కి, బయట స్మోక్లో ఎన్ని పొల్యూటన్స్ వస్తాయో మనకు తెలియదు. ఎందుకంటే ఈ పెట్రోకెమికల్ కాంపౌండ్స్ హాఫ్ బర్న్ అవుతాయి. అవన్నీ టాక్సిన్సే. మనం తినే ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్ ఫుల్ ఆఫ్ టాక్సిన్స్. సో బయట ఏదైనా తీసుకున్నా కానీ మెటల్ పాయిజన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. అదే ఒక పెద్ద చెప్పుకుంటేనే చాలా పెద్ద చాటబారుతో అవుతుంది. సో వీటినన్నిటినీ మనం కిడ్నీ మీద లోడ్ వేయకుండా ఫస్ట్ స్వెట్ ద్వారా వీలున్నంత వరకు పంపించుకుంటే కిడ్నీస్ అనేవి హెల్తీగా ఉంటాయండి. రెండోది ఏంటంటే మన మానసికంగా ఉన్న ఆందోళన, ఇన్సెక్యూరిటీని తగ్గించాలి. దానికి ఏంటంటే ధ్యానం చేసుకోవడం. ధ్యానం కన్నా నేనేంటంటే ఇప్పుడు మన సొసైటీలో ఇప్పుడు వైరాగ్యం అయిపోయిన తర్వాత, అంటే మనం రిటైర్ అయిన తర్వాత వానప్రస్థంలో ధ్యానం చేయడం ఈజీ. ఎందుకంటే మనకి సోషల్ స్టిమ్యులేషన్ ఏమి ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సొసైటీలో ఉంటా చేసుకోలేనప్పుడు మంత్రం అన్నా ఒకటి చేసుకోవాలి. ఏదో మీ ఇష్టదైవం ఒక 108 మంత్రం పెట్టుకున్నారనుకోండి, పొద్దున్న ఒక త్రాటకం చేసుకొని ఒక మెంటల్ పీస్ వస్తుంది, ఒక రిలాక్సేషన్ వస్తుంది. అంటే లైఫ్లో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, అట్లీస్ట్ దేవుడి దగ్గర ఒక 15 నిమిషాలు ఆయనతో స్పెండ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక అభయం అంటాం. దేవుడు ఇచ్చేది ఏమి వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు ఇవ్వడు, అభయం. ఓకే, నీకు కావాల్సింది నీకు సూట్ అయింది నీకు వస్తుంది, వాట్ యు డిజర్వ్ యు గెట్ అనేది, అదొక అభయం ఉంటుంది అనమాట. అభయం ఉన్నప్పుడు భయం ఉండదు కదా. సో మానసికంగా ఆ ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత మన అన్నమయ కోశానికి మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయాలి. అవసరం ఉన్నంత వరకు అవసరమే, కాకపోతే ఒక 25 to 30%. ఎక్కువ కార్బోహైడ్రేటే మనకి. ఇప్పుడు చూడండి, వీళ్ళు మట్టి కొట్టేవాళ్ళు లేకపోతే ఇటుకలు మోసేవాళ్ళు ఉంటారు. ఎవరికన్నా ఇంచ్ ఫ్యాట్ ఉంటుందా? ఎవరికి పొట్టు ఉండదు. మజిల్ కూడా పెద్ద బల్కీగా ఉండదు, మంచి టోన్ మజిల్, అంటే బ్రూస్లీ లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు చూస్తే. వాళ్ళు తినేది మెజారిటీ కార్బోహైడ్రేటే కదా. కానీ ఎంత పని చేస్తారు, ఎంత బరువు మోస్తారు. సో మీరు తినే ఇప్పుడు ప్రోటీనే బలం ఇస్తాడంటే ఏనుగులకి, ఆంబోతులకి, ఎద్దులకి అవి గడ్డే కదా తినేది, అవేం ప్రోటీన్ తింటున్నాయి? అంత బల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం తినేది ఏ ఆహారం అయినా కానీ బాడీలోని అరిగి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అప్పుడు ఒంటి పట్టుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఎక్కువ లోడ్ వేస్తున్నారు. ఇంకొకటి, అనవసరంగా ఏ మందులు పడితే ఆ మందులు వాడద్దు. జ్వరం వచ్చింది అనుకోండి, ఒక 3 రోజులు ఉండనివ్వండి. జ్వరం అనేది ఒక చాలా మంచి డిఫెన్స్ మెకానిజం. బాడీలో కొత్త వైరస్లు, కొత్త వేవ్ వచ్చినా సరే మన బాడీ దానికి అడాప్ట్ అయ్యి కొత్త యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటుంది. దాన్ని జబ్బులతో, మెడిసిన్తో సప్రెస్ చేసామనుకోండి, బాడీలో కెపాసిటీ పడిపోతుంది. సీరియస్గా ఏదైనా వచ్చినప్పుడు దెబ్బతింటాం అనమాట. సో సంవత్సరంలో 1-2 సార్లు జ్వరాలు వస్తే మంచిది. ఒక 3 రోజులు ఏ మందు వాడకుండా ఉండాలి. 3వ రోజు దాటితే అప్పుడు అది వైరల్ ఫీవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లో ఉంచుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా అదే మన మెడిసిన్ ఏదైతే ఉందో, మా మెడిసిన్ వాడిన వాళ్ళు చాలామంది డయాలసిస్ మీద నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గ్రాడ్యువల్గా, అంటే మన ఏజ్ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనం వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది దీనికి ఉంది, తగ్గుతాయి కూడా, తగ్గుతాయి. సో బట్ ఎన్ని డేస్, డ్యూరేషన్ ఎంత మెడిసిన్ వాడాలనేది డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క కండిషన్, ఏజ్ని బట్టి డిపెండ్స్. ఒక 3 నెలల నుంచి 1 సంవత్సరం వేసుకోండి గ్రాడ్యువల్గా రికవరీ అవ్వడానికి. సో ఆ టైంలో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఏం చేయాలి అనేది మీరు సజెస్ట్ చేస్తారు. డైట్ ఎలాంటిది తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఆ టైంలో?
డైట్ అనేది అదే చంటి పిల్లలకి పెడతాం కదా, ఆ టైప్లో తీసుకోవాలి. లైట్ ఫుడ్ తీసుకోవాలండి, తేలిగ్గా అరిగేది. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసే స్టేజ్ వచ్చేంత వరకు ప్రోటీన్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే బాడీలో ఉన్నది డిసింటిగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్సెసివ్గా యాడ్ చేసి బాడీని ఇబ్బంది పెట్టకూడదు. కొంచెం నెయ్యి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి రిపేర్ అంతా కూడా ఫాస్ఫోలిపిడ్స్తోనే అవుతుంది. మజ్జిగ కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తీసుకున్నప్పుడు ఫాస్ఫోలిపిడ్స్ ఏంటంటే రిపేర్ చేసుకోవడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి బాడీ రికవరీలో ఉన్నప్పుడు కొంచెం నిద్ర ఎక్కువే వస్తుంది. సో నిద్ర పోవడానికి ఎక్కువ చూసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే రికవరీ ఉంటుందండి. సో థ్యాంక్ యూ సార్. మరి చాలామందికి ఈజీగా అంటే ఫ్లవర్ థెరపీ ద్వారా అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా నివారణ పద్ధతులు ఎలా అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, కిడ్నీ సమస్యలకు నివారణ పద్ధతులు ఫ్లవర్ థెరపీ ద్వారా డాక్టర్ అజయ్ గారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది నివారణ అనేది ఉంటుంది అని కూడా తెలియజేశారు. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.